వేసవి సెలవుల్లో చిన్నారులు విద్యార్థులు టీవీలు సెల్ ఫోన్లకు పరిమితం కాకుండా సృష్టి ఆర్ట్స్ అకాడమీ ఆధ్వర్యంలో ఒంగోలు కేంద్ర గ్రంథాలయంలో చిత్రలేఖనంలో శిక్షణ ఇవ్వడం అభినందనీయమని సూర్యశ్రీ దివ్యాంగుల చారిటబుల్ ట్రస్ట్ ఫౌండర్ చైర్మన్ సామాజిక సేవకులు మండవ మురళీకృష్ణ అన్నారు. ఒంగోలు కేంద్ర గ్రంథాలయంలో సృష్టి అకాడమీ నిర్వహించిన సమ్మర్ క్యాంప్ ముగింపు సభలో శిక్షణా శిబిరంలో పాల్గొన్న విద్యార్థులకు ఆయన సర్టిఫికెట్లు బహుమతులు ప్రదానం చేశారు. గ్రంథాలయం ఉద్యమ రూపకర్త కవి మంచికంటి వెంకటేశ్వర రెడ్డి అధ్యక్షత వహించారు. పిల్లలు తమలోని సృజనాత్మకతకు పదును పెట్టేందుకు ఇటువంటి చిత్రలేఖన శిక్షణ కార్యక్రమాలు ఎంతగానో ఉపయోగపడతాయని అన్నారు. ఇటువంటి కార్యక్రమాలు ఎప్పటి నుండో చేస్తున్న సృష్టి ఆర్ట్స్ అకాడమీ నిర్వాహకులు తిమ్మిరి రవీంద్ర అభినందనీయుడని అన్నారు. ఈ కార్యక్రమంలో ప్రముఖ చిత్రకారులు బ్రహ్మం, జిల్లా గ్రంథాలయ సంచాలకురాలు కాసు ఆదిలక్ష్మి, విశ్రాంతి డిప్యూటీ కలెక్టర్ పేరయ్య, సృష్టి ఆర్ట్స్ అకాడమీ సభ్యులు శిరీష, నాగమణి, భానుచంద్ర తదితరులు పాల్గొన్నారు. ఇటీవల డాక్టరేట్ తీసుకున్న డాక్టర్ అరిపాడి గోపాలం, డాక్టర్ రాజకుమారిలను సత్కరించారు. పిల్లలకి ఆడవిడుపుగా బయట కూడా రిఫ్రెష్ అవ్వాలంటే ఈ సమ్మర్ క్లాసులు కొంతమందికి డ్రాయింగ్ ఇష్టం ఉంటుంది, కొంతమందికి స్పోర్ట్స్ ఇష్టం, కొంతమందికి సంగీతం ఇష్టం. ఎవరికి ఏ ఇంట్రెస్ట్ ఉంటే దాన్ని వెలికి తీసి ఇలా సమ్మర్ క్లాస్ నిర్వహించి పోయించడం చాలా అభినందనీయం. పిల్లలు కూడా దీన్ని చక్కగా ఉపయోగించుకోవాలి. చాలామంది పిల్లలు హాజరయ్యారు. అలాగే ప్రైవేట్ స్కూల్స్ చాలామంది డ్రాయింగ్ టీచర్లు ఎవరో పెట్టుకుంటున్నట్లేదు. మా టైంలో కంపల్సరీగా డ్రాయింగ్ టీచర్స్ స్కూల్ చిన్నదైతే ఒకరు పెద్దది ఇద్దరు ఉండేవాళ్ళు. ఇప్పుడు కూడా డ్రాయింగ్ పిల్లలకి చాలా ఇంట్రెస్ట్ ఉంటుంది డ్రాయింగ్ మీద. కానీ టీచర్స్ లేక ఈ మన సెల్ ఫోన్ అలవాటు పెడతారు. అలాంటిది ఇలా డ్రాయింగ్ క్లాసెస్, స్పోర్ట్స్ క్లాసెస్ ఎక్కువ నిర్వహిస్తే కొంచెం ఆటోమేటిక్గా వాళ్ళకు కూడా చదువు మీద కొంచెం ఒత్తిడి తగ్గి దీనికి డైవర్ట్ అవుతారు. దీన్ని ప్రతి సంవత్సరం సమ్మర్ క్యాంప్ పెడతాకి మా వంతు కూడా మేము సహాయ సహకారాలు అందిస్తాము మా ట్రస్ట్ ద్వారా. దానికి కార్యక్రమానికి నన్ను ఆహ్వానించారు. ఒకసారి కృతజ్ఞతలు తెలుపుకుంటూ రవీంద్ర గారికి థ్యాంక్ యూ. ఆర్ట్ ఎగ్జిబిషన్స్ అయితే, పెయింటింగ్ కాంపిటీషన్స్ అయితే ఇవన్నీ ఆర్గనైజ్ చేయడం జరుగుతుంది. మా నాన్నగారు డ్రాయింగ్ టీచర్ అయినప్పటికీ మేము చిన్నప్పుడు పల్లెటూరులో ఉండటం వల్ల శాఖవారి అనే గ్రామంలో మేము మా నాన్నగారు డ్రాయింగ్ టీచర్ పనిచేశాడు. అక్కడ ఈ కలర్స్ కానీ ఈ పెయింటింగ్కి సంబంధించి కానీ ఏమీ తెలిసే కాదు. అప్పుడు దాని ఉద్దేశం అన్నమాట ఈ సృష్టి ఆర్ట్ అకాడమీ స్థాపించడం అనేది దాని ఉద్దేశం. అంటే ఆర్టిస్ట్ వల్ల మా నాన్నగారు అయినప్పటికీ మేము తెలుసుకోలేకపోయాము. అందుకని దాన్ని స్థాపించడం జరిగింది. ఇప్పుడు 22 సంవత్సరాల నుంచి దాదాపు ఎంతోమంది పిల్లలు కథలు నేర్చుకున్నారు. పెయింటింగ్ కేటగిరీలో 10 మంది గిన్నిస్ వరల్డ్ రికార్డు, రికార్డ్స్ సాధించారు. ఇంకా ఎన్నో మన రాష్ట్ర ముఖ్యమంత్రి చేతులు ఎన్నో అవార్డులు తీసుకున్నారు. పేరెంట్స్ కూడా వాళ్ళు బాగా ఎంకరేజ్ చేశారు. మనకు నమస్కారం. కిమ్స్ హాస్పిటల్ NH5 మార్కెట్ యార్డు వెనుక ఒంగోలు. అన్ని రకాల గుండె సంబంధిత సమస్యలకు అత్యుత్తమ వైద్య సేవలు. మన కిమ్స్ హాస్పిటల్లో అపార అనుభవం కలిగిన డాక్టర్ల పర్యవేక్షణ, అధునాతన సాంకేతిక పరిజ్ఞానంతో పొందండి సంపూర్ణ వైద్య సంరక్షణ. డాక్టర్ O హరీష్, కన్సల్టెంట్ కార్డియాలజిస్ట్. డాక్టర్ P ఆనంద్ యాదవ్, కన్సల్టెంట్ కార్డియాలజిస్ట్ అండ్ కార్డియాక్ ఎలక్ట్రోఫిజియాలజిస్ట్. డాక్టర్ CH కపిల్ కార్తికేయ రెడ్డి, కన్సల్టెంట్ కార్డియాలజిస్ట్. డాక్టర్ P లక్ష్మణ్ రెడ్డి, కన్సల్టెంట్ కార్డియోథొరాసిక్ సర్జన్. EHS మరియు NTR వైద్య సేవ సౌకర్యం కలదు. అన్ని రకాల ఆరోగ్య బీమా కార్డులు అంగీకరించబడును. కిమ్స్ హాస్పిటల్ NH5 మార్కెట్ యార్డు వెనుక ఒంగోలు.